ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధాలున్నట్టు ఈడీ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సర్కారుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జైలుకు పంపింది ఈడీ. తాజాగా ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలను ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి కవిత ముందుగానే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని ఈడీ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ఈ కేసులో కేసీఆర్ పాత్ర కూడా కీలకమే అని ఈడీ కోర్టుకు తెలియజేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు కవిత టీంలోని సభ్యులుగా ఉన్న వారిని ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో ఆయనకు కవిత పరిచయం చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కేసులో కింగ్ పిన్ గా ఉన్న కవితకు ఇప్పుడు బెయిల్ ఇస్తే ఈ కేసుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఈడీ వాదనలు వినిపించిందని తెలుస్తోంది. కాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పును మే 30కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ ప్రస్తావన రావడంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఈ కేసులో ఈడీ అసలు కేసీఆర్ పేరును ప్రస్తావించలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ట్విట్టర్లో స్పందిస్తూ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన వచ్చిందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి తప్పుడు వార్తలను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావన చేసిందన్న ప్రచారం తప్పని కవిత న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. ఈడీ వాదనల్లో ఎక్కడా కూడా కేసీఆర్ ప్రస్తావన జరగలేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తప్పుడు వార్తలను ప్రచారం చేసిన మీడియా సంస్థలు వెంటనే ఆ వార్తలను డిలీట్ చేసి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని, లేని పక్షాన సదరు మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.